తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే తోటా చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరారని వరంగల్ జిల్లా నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ మనుగడ కష్టమే అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గంపై కాపు ఓట్ల కోసమే కేసీఆర్ తోటా చంద్రశేఖర్కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పజెప్పారంటున్నారు. ఇదే విషయంపై మా వరంగల్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. పార్టీలోకి ఇటీవల ఏపీకి సంబంధించిన నేతలు జాయిన్ అయ్యారు. ఇందులో తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించారు. అయితే తోట చంద్రశేఖర్ కేవలం తెలంగాణలో ఆస్తులను కాపాడు కోసమే బీఆర్ఎస్లో చేరని చర్చ అయితే కొనసాగుతుంది. అసలు చంద్రశేఖర్ తోట చంద్రశేఖర్కు కారణం మొదలవ ఏంటి, అసలు వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఏమంటారో తెలిసిన ప్రయత్నం నాకు అందుబాటులో కొంతమంది చెప్పండి. అసలు ఏపీకి సంబంధించిన బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమించారు. ఎట్లా ఉండబోతుంటే ఏం చెప్తారండి? రాజకీయ భవిష్యత్తు కావచ్చు, బీఆర్ఎస్ ఏపీలో ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే? ఈరోజు రెండు అవసరాలు తీరుతున్నాయి పార్టీలో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉన్నారో వారికి ఒక కాపు నేత ఆంధ్రప్రదేశ్ నుంచి అవసరం. అక్కడున్న ఒక కాపు నేతకు హైదరాబాద్లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడం అవసరం. కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి దోచుకున్న డబ్బును ఖర్చు పెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజలకు మధ్యలో వివాదాలు రెచ్చగొట్టే విధంగా చేయబోతున్న ఈ ప్రసంగాలే మనకు నిన్నటి నుంచే జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు. ఇది కేవలం రాజకీయ చర్య. ఏ విధంగా అనంటే ఇక్కడ ఈయన దోచుకున్న డబ్బును ఖర్చు పెట్టడం కోసం, అక్కడ ఆయన తెచ్చుకున్న ఆస్తులను హైదరాబాద్లో కాపాడుకోవడం మాత్రమే ఇప్పుడున్న చంద్రశేఖర్ గారి వ్యవహారం. ఇదే వ్యవహారంలో రాబో రోజులలో వారు ఆంధ్రప్రదేశ్లో ఉరగబెట్టేదేమీ లేదు. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న ఆ ప్రాంతాలలో వీళ్ళ వల్ల చంద్రశేఖర్ గారు అందులో నుంచి వెళ్ళి బయటికి వచ్చి ఈ చంద్రశేఖర్ గారికి జతవడం వల్ల జరిగేది కూడా ఏమీది లేదు. ఎట్లా చూస్తారంటే సీఎం కేసీఆర్ ఏమంటున్నారంటే సిట్టింగ్లు ఇంకా అందుబాటులోకి వస్తున్నారు. ఏపీకి సంబంధించిన నేతలు, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు, నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అదే కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ కావచ్చు, రావెల కిషోర్ బాబు అందరూ జాయిన్ అయ్యారని కేసీఆర్ చెప్తున్నాడు. ఏం చెప్తారు ఈ విషయంలో? చూస్తే ఏంటంటే వాళ్ళకి రాజకీయ అవసరం ఏర్పడింది, ఈయనకు పార్టీ విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇద్దరిది కూడా స్వార్థపూరితమైన వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ఎక్కడ కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలకు చేసేది ఏమీది లేదు. తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ గారి పాలన ఏదైతే మనం అధ్వాన్నంగా ఉందో, ఇక్కడున్న పీడిత ప్రజల ఆశలు నెరవేర్చకుండా అణగారిన వర్గాలు ఇంకా అణగారుతూనే ఉన్నాయి. డబ్బున్నోడు ఇంకా డబ్బు సంపాదించుకునే పరిస్థితిలో తెలంగాణలో ఉంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలనే పరిస్థితులకు మాత్రం చేస్తే అక్కడున్న బడా వ్యాపారవేత్తలు మాత్రమే రాజకీయాలలోకి వచ్చేలా, పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే రాజకీయం చేసేలా రెచ్చగొడుతున్న వ్యాఖ్యలు ఇవి. మనతో పాటు కొంతమంది జనసేన వాళ్ళతో మాట్లాడదాం. జనసేన పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో తోట చంద్రశేఖర్ చేరారు. జనసేనకు ఏమైనా ఏపీలో ప్రభావం అంటే తగ్గిపోయేటువంటి ప్రభావం ఉంటుందని ఏం చెప్తారు? ముందుగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. అయితే ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావించబోతున్నా. ఒకటి, జనసేన పార్టీ అనేది ఒక మహావృక్షం. ఆ మహావృక్షము ఈ చిన్న చిన్న ఆకులు రావడం వల్ల జనసేనకు ఒరిగేది ఏమీ లేదు, శూన్యం. ఇంకొకటి, అన్ని రాజకీయ పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన మనోభావాలు వేరు, ఆయనే ప్రజల పట్ల ఉన్న మక్కువ వేరు. కాబట్టి ఇలా ఇప్పుడే తోట చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆయనే కేవలం సౌలభ్యం గురించి, ఆయన స్వలాభం గురించి ఈ చంద్రశేఖరరావు ఆ చంద్రశేఖరరావు కలిసి ఒరిగేది ఏం లేదని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఇటు దేశంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ ప్రజలందరూ జనసేన వైపు చూడే దిక్సూచిగా ఉండకపోతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ ఏమంటారు, ఇంకొంతమంది జనసేన నాయకులు కావచ్చు, ఏపీకి సంబంధించిన నాయకులందరూ కూడా బీఆర్ఎస్లో చేరబోతున్నారు. జనసేన కావచ్చు, ఇంకా ఇతర పార్టీలన్నీ కూడా వీక్ కాబోతున్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు? అయితే నేనేమంటున్నా అంటే, మీకు తెలిసిందే, అందుకే మీడియా మిత్రులు అందరూ తెలిసే, జనసేన పార్టీ ఒక మహాశక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతుంది. అది ఓర్వలేక చాలామంది ఏదో కుతుందరగా మాట్లాడవచ్చు, అది వేస్ట్ ముచ్చట. ఇంకొకటి ఏంటంటే, జనసేన పార్టీకి ఎంతోమంది ఆయన ఆ చెట్ల పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే నాయకులు జనసేన పార్టీలోకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. అది కామన్గా మేమైతే చాలా సింపుల్గా తీసుకున్నాం. దీనివల్ల ఈ చంద్రశేఖరరావు ఆ చంద్రశేఖరరావు కలిసి జనసేన పార్టీని ఏమి చేయలేరని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది వరంగల్కి సంబంధించినటువంటి నేతల అభిప్రాయం. అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తోట చంద్రశేఖరరావు జనసేన పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలకు చేరారు. ఇకపై నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో అంతగా ఆదరణ ఉండబోదంటూ కూడా వరంగల్ జిల్లా సంబంధించిన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్